చంద్రబాబుది నాది దాదాపు 45, 46 లేదా 50 సంవత్సరాల బంధం, అనుబంధం, స్నేహం. చంద్రబాబుని గురించి మీకంటే నాకు బాగా తెలుసు. అతను పుట్టుకతోనే అసత్యాలు అంటే అబద్ధాలు మాట్లాడడం అతని రక్తంలో జీర్ణించుకుపోయింది. ఏటా మీరు అలా మాట్లాడతారు అన్నారు అనుకున్నాను. పోనీ నీకు తెలిసింది ఎప్పుడు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? చంద్రబాబు మీకు తెలుసా, నాకు తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎవరిది? మీరు దాదాపు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. అసలు ఎవరిది తెలుగుదేశం? నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సినిమాలు మానేసి బస్సులతో తన కుమారుడు హరికృష్ణతో ట్రావెల్ చేస్తూ తిని తినక నిద్రాహారాలు మాని తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి భారతదేశంలో శభాష్ అనిపించుకున్నాడు అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడు ఇతని పాదాలు గడిగి కన్యాదానం చేస్తే ఆ మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ది గ్రేట్ నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అసలు అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? అందులో నేను కూడా ఒకసారి ఆ రోజు రాత్రి మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్ళడం ఏదో పదవి ఆశించి కాదు. నాకు ఆల్రెడీ అన్నయ్య అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినాడు. కొంచెం బెదిరిద్దాం, మళ్ళీ తెల్లారితో లక్ష్మీపార్వతి గారి మీద కొంచెం కోపంగా మనం ఏదో ప్లాన్ చేసి తెల్లవారితో మళ్ళీ అన్నయ్యకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చేద్దామని మభ్యపెట్టి రాత్రికి రాత్రలా చేసి అన్నయ్య అక్కడికి వస్తే వైస్రాయ్ హోటల్కి, తమ్ముళ్ళు ఒక్కసారి బయట రండి, హోటల్ లోపల ఉన్నారు, ఎందుకు మీరు బయటకు వచ్చేసారు, నేనేం తప్పు చేశాను చెబితే తప్పు సరిదిద్దుకుంటాను అని మీకు విన్నవిస్తాను, లేదా తల ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అంటే టప చెప్పులేసారు అని అయిపోయాడు. ఇది వాస్తవం. భగవంతుడు సాక్షిగా కళ్ళారా చూసిన వాడిని నేను. అది చంద్రబాబు నైజం. ఆ తర్వాత ఇక చేసి అన్నయ్య మరణమైంది 96. ఆ తర్వాత చంద్రబాబుని ఇక ఓకే, ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు మంచివాడు, గెలిపించండి అన్నయ్య పార్టీ అని మనం చెప్పాం. కరెక్ట్గా 6 మాసాలు నల్లదీసేసాడు. అంటే కరివేపాకు మనం వాడతాం, యూజ్ అండ్ త్రో కరివేపాకును మనం వాడుతుంటాం. అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు ఉపయోగించుకుంటాడు. కలబల్లి మాటలు చెప్తాడు, ఊసర వెళ్ళిలాగా మాటలు చెప్తాడు. రంగులు మారుతుంటుంది ఊసర వెళ్ళి. అది క్యారెక్టర్ చంద్రబాబు. మీరు చూడండి, ఆ తెలుగుదేశం అన్నయ్యదైతే నేను వచ్చేవాడు కదా. అన్నయ్యదే తెలుగుదేశం అయితే నేను రాను. అన్నయ్య తెలుగుదేశం కాదది. చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం, అన్నయ్యకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని తీసేసినటువంటి తెలుగుదేశం. ఎవడైనా నోటు కూడు కొడతాడటండి. ఇది పంచభూతాల సాక్షిగా వాస్తవం. ఇది మీకు ఎవరు చెప్పినా ఎక్కడో లేదు ప్రజలకి. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు హరికృష్ణ, అతన్ని వాడుకున్నాడు. అలాగే తారక, హరికృష్ణ కొడుకు. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటుంటారు, నేను తారక అంటారు బిడ్డ. వాడిని కొద్ది రోజులు వాడుకున్నాడు, వాడిని వదిలేశాడు. ఫైనల్గా సుహాసని హరికృష్ణ కుమార్తె, నాకు కూతురులాగా, ఆ అమ్మాయి నిలబెట్టాడు, ఆ అమ్మాయికి 0 చేశాడు. ఎవరైనా బాగున్నారంటే వాళ్ళ లాక్కొచ్చి సర్వనాశనం చేయడంలో చాలా గొప్ప మేధావి నా స్నేహితుడు అనబడే చంద్రబాబు నాయుడు. అన్నయ్య క్యాసెట్ విడుదల చేశాడు.
ఎన్ని మాటలు ఇటువంటి పాపిష్టి, ఇటువంటి క్రూరుడు, ఇటువంటి దగుల్బాజీ అనేవాడు ఉంటాడు ఆ ప్రపంచంలో. ఔరంగజేబులాగా చేశాడే, మామనే వెన్నుపోటు పొడిచి గుండెల్లో పొడిచాడే అని ఎంత ఘోషించిందో ఆ హృదయం. అటువంటి పెద్ద మనిషి ఈ జనరేషన్కి మీకు తెలియదు ఆ వ్యక్తిని గురించి. అది చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎలా నమ్ముతారు, ఎందుకు నమ్మారు, వేశారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు మీకు తెలియదు చాలామందికి, అతను మాట చెబితే అది వేదమే. ఒక మాట నేను సహాయం చేస్తాను అన్నాడంటే అది చేస్తాడు. అనవసరంగా అప్రతిష్ట పాలు చేశారు, ఒక కులం వాళ్ళకే చేస్తారు అని. అది నిజం, మోసం, పచ్చి మోసం. అన్ని కులాల వాళ్లకు చేశాడు ఆయన. తన దగ్గర ట్రావెలింగ్లో డ్రైవర్గా పనిచేసి మామూలు పదవిలో లేనప్పుడు అక్కడక్కడ కారులో తిప్పే ఒక డ్రైవర్ని పిలిపించి, ఏరా నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఇదిగో నా డబ్బులు అని ఇచ్చాడు. రాత్రి తిరిగాను మన ఈస్ట్లో అనుకుంటే, ఈస్ట్ వెస్ట్ అంటారు విజయవాడలో, కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అవన్నీ చేసేద్దాం. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు లాగా వెన్నుపోటు మనిషి కాదు, ఒక పద్ధతి ఉన్న మనిషి. కాంగ్రెస్లో అది ఒక మహాకూటమి. ఆ మహాసముద్రంలో పోరాడి అతను నిద్రాహారాలు మాని నడక ప్రారంభించి రైతుల కష్టసుఖాలు తెలుసుకొని, ఓహో నేను పదవికి వస్తే తప్పకుండా ముందు రైతులకు సహాయం చేయాలి అని ఏం చేశాడని. ముఖ్యంగా యువత, తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి. ఆయన చేసింది మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశాన్ని కలుగజేశాడు. ఈ రోజున లక్షల మంది, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలకు వెళ్ళాను 2 రాష్ట్రాల నుంచి ఆయన పెట్టిన స్కీమ్ వల్ల. మామూలు విషయం కాదు. అదొక్కటే ఆలోచించుకోండి. ఎవరు చేస్తారు? ఎవరు చేయలే, ఆయన చేశాడు. అలాగే ఇంకొక స్కీమ్ ఆరోగ్యశ్రీ. ఏమండి, అసలు ఎందుకు చంద్రబాబును గెలిపించారో లాస్ట్ టైం నాకే అర్థం కాల. లాస్ట్ మినిట్లో వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది స్వర్గం చూపించేస్తాను చేతులని చెబితే నమ్మి చేశారు. అంటే అంతకు ముందు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విషయాలు, పథకాలు మర్చిపోయారా ప్రజలారా? ఎలా మనం, నేను ఒకటే, నేను ప్రజల్లో మనిషిటే. నేనేం అక్కడి నుంచి ఉండిపడలా. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు, నేను ఒకప్పుడు టీచరు. కొంచెం స్పీకర్ పెట్టండి. సౌండ్ ఓకే, వినిపిస్తుందా బ్రదర్? ఇంకొంచెం పెట్టచ్చు కదా? మీకు ఇబ్బంది అవుతుందా? అయితే ఆగు. ఇది ఓకే. మరి అన్ని పథకాలు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారిని కాదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేరకు ఓటేశారు. ఏం చేశాడు? 4.5 సంవత్సరంలో ఏం చేశాడు? ఎలక్షన్స్ కాకముందు వాగ్దానాలు చేశాడు. నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలను మర్చిపోయారు. అసలు ఎలా మర్చిపోయారో నాకు అర్థం కాదు. చేశారు, మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నారు. ఎలక్షన్స్ ముందు చెప్పిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చాడని చెప్పండి మీరు. ఏ జర్నలిస్టు సోదరుడైనా, ఏ రైతు సోదరుడైనా, ఏ కార్మిక సోదరుడైనా నిజాలు తెలిసి నాతో మాట్లాడండి. చంద్రబాబుకి ఓటు వేయండి అని చెప్పి పెడతాను నేను. ఊరూరు విలేజ్ తిరిగి చంద్రబాబుకు ఓటు వేయండి అని చెప్తాను. పచ్చి అబద్ధాల కోరు, మోసగా, చాలా నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మాత్ముడు అనుకుంటాడు. కాదు. ఎలా అవుతాడు చెప్పండి మీరు? ఆల్రెడీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తి ఎలా మంచివాడు అవుతాడు? మరి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రలో ఒక అన్యాయం జరుగుతుందని
ఎంపీలందరినీ సోనియా గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళారు. మీకు తెలియదేమో. నో, ఐ వాంట్ లైక్ దిస్ అన్నది ఆవిడ. చూడ మేడం, నేను కాంగ్రెస్కు ఆత్మీయుడని, కాంగ్రెస్ అంటే గౌరవ భావాలు కలిగిన వాడిని, అంత తప్ప కాంగ్రెస్కు నేను బానిసను కాదు. నా ప్రజలకు నేను బానిసను, ఆంధ్ర ప్రజలకు నేను బానిసను అని చెప్పి మాట మీద వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్. పైన వాళ్ళని ధిక్కరించి రావడం అంటే నా ప్రజల కోసం, నా రైతుల కోసం అన్నాడు. నువ్వేం చేసావు చంద్రబాబు? కాబట్టి ఎప్పుడు కూడా 2 పథకాలు అద్భుతంగా ప్రారంభించి, ఈ రోజు కాదు రేపు కాదు, మన పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ దగ్గరికి గారికి అవకాశం కల్పించిన రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీని కాదనుకుని వచ్చిన తర్వాత అతను మరణమైంది. ఆ మరణం ఎందుకు, ఎలా జరిగిందో మీకంటే నాకు తెలుసు. కానీ ఇది వేదిక కాదు చెప్పడం. ఎవరైనా పోతాం, కానీ అటువంటి మరణం రాకూడదు. ఇతరులు చంపాలని కోరుకోవడం కూడా మహాపాతకం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. చంద్రబాబుకి మరణం రావాలని కోరుకోను. చంద్రబాబు 100 సంవత్సరాలు ఆరోగ్యంతో బ్రతకాలని కోరుకుంటా. కానీ ముఖ్యమంత్రిగా తగడు. అటువంటి అబద్ధాలు చేసి, మోసాలు చేసి అటువంటి వ్యక్తి మీకు వద్దయ్యా. ఒక మంచి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి నాకు నేనే ఉన్నాను, మా నాన్నగారి ఆశీస్సులున్నాయి, ప్రజల ఆశీస్సులున్నాయి అని నడుస్తున్న ఏకైక వ్యక్తి 3600 కిలోమీటర్లు దాదాపు నడిచిన కుర్రవాడు దాదాపు సంవత్సరం పాటు అతనికి ఓటు వేయండి. నవరత్నాలనే ప్రతి మాటను నిలబెట్టుకుంటాడు. ఇది వాస్తవం. మోహన్ బాబు నిక్కచ్చి మనిషి. మీరు చూస్తున్నారు, దాదాపు 560 చిత్రాలు యాక్ట్ చేశారు. మహానటుడు ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి ముఖ్యమంత్రి చేశారు. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నా మాట వినండి. ఏమైపోయారు గుంటూరు జిల్లా ప్రజలు? బాగా ఆలోచించండి. ఒక కమిటీ వేసి, అయ్యా బాగా ఆలోచించండి, ఇవి పచ్చటి పొలాలు, ఈ పొలాల్లో కట్టడాలు కడితే 100కు 200 ఎక్కువ అవుతుంది. ఒక అమరావతి కట్టడానికి 5 సంవత్సరాల్లో కట్టలేవు, నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నావు. అది 10 సంవత్సరాల 20 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు ఈ పంటలు ఉండవు, కరువు ప్రాంతం అయిపోతుంది. రైతు బ్రతకడానికి ఈ ధాన్యం వస్తే 30 సంవత్సరాల పంటలు ఎంత చూడండి, ఎక్కడ పండిస్తావు? ఆ రైతులందరూ వేరే చోటుకు ఓకే 1 లక్ష కాదు 2 లక్షలు కొంతమందికి ఇచ్చుంటావు, కొంతమందికి. ఆ డబ్బుతో ఏం చేస్తారు? సారవంతం ఎక్కడ? బీడు పొలాలు, పనికిరాని పొలాల్లో అమరావతి అలాంటిది కట్టితే బాగుంటుందని చెప్తే వినకుండా ఆల్రెడీ అతని మనసులో బినామీ పేర్లతో, అతని కుటుంబ సభ్యుల పేరుతో, స్నేహితుల పేరుతో అక్కడ ఇక్కడ అదిగో చందమామ మచ్చ, అదిగో చందమామ ఇలా చూపించి ఇక్కడ ఆల్రెడీ కొనుక్కొని ప్రజలను మోసం చేశాడు. పచ్చటి పొలాలలో మనం ఇల్లు కట్టాలంటే 30 అడుగులు, కొన్ని చోట్ల 50 అడుగులు పైల్ సిస్టమ్ అనేది మీకు తెలుసు. ఆ పైల్ సిస్టమ్ వేయాలి, అది ఎక్స్ట్రా ఖర్చు. అది బీడు భూముల్లో ఎక్కువ చోట్ల అవసరం లేదు. ఇది తెలుసుకోకుండా రైతులను మోసం చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అప్పులంటే తన ఖజానాలో ఉండిపోయినాయి. దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర. మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా. ఉదయం లేసి సాయంత్రం వరకు జగన్ దొంగ 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 అంటున్నాం. 32 కేసులు చెప్తున్నాం. 16 కేసులు అసలు కేసులే కాదయ్యాని హైకోర్టు కొట్టేసింది. ఇంకా కొన్ని కేసులు పెండింగ్లో ఉండొచ్చు కాక, రుజువు కాల. కానీ చంద్రబాబు, నీ మీద 11, 12 కేసులు ఉన్నాయి. అవన్నీ రాకుండా, ప్రజలకు తెలియనీయకుండా అవన్నీ కప్పిపెట్టావు. మరి దాని మోసం కాదా? మోసం కాదా చెప్పు. అతను డబ్బు దోచాడన్నావు, ఎక్కడ దోచాడు? నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా ఇన్కమ్ ట్యాక్స్కు దొరికారు. 50,000 కోట్లు
5 కోట్లు కాదే బాబు, 50,000 కోట్లు, 25 కోట్లు. ఇలా నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయారు. మరి వాళ్ళు దొంగలు కాదా? నువ్వు దొంగ కాదా? చెప్పు, ఏమిటి నువ్వు సత్యహరిశ్చంద్రుడివి? నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత? మా నాన్న టీచర్, నేను ఒక టీచర్. 4, 4.5, 3, 5 ఎకరాల లోపు నా పొలం. నీది 3, 3.5 ఎకరా పొలం. ఎక్కడిది నీకు ఇన్ని కోట్ల రూపాయలు? ఎవరిని మోసం చేశావు చెప్పు. నందా సత్యాలు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆచార్య రంగా గారు, పక్క రాష్ట్రంలో ఒక చీఫ్ మినిస్టర్, కేరళలో ఒక చీఫ్ మినిస్టర్, ఇంకొక చీఫ్ మినిస్టర్ జ్యోతి బసు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తికి ఇల్లు కూడా లేదు. తన భార్య టీచరు, వెళ్ళి సిపిఎం ఆఫీసులో కూర్చొని పాపం. మరి నువ్వు నీతిమంతుడైతే, ధర్మాత్ముడైతే, సత్యహరిశ్చంద్రుడైతే డబ్బు ఉండకూడదుగా? చెప్పు, ఆన్సర్. ప్రజలారా బాగా ఆలోచించండి. నాకు తెలుసు ఇక్కడున్న కొన్ని టీవీలు, కొన్ని ఛానల్స్ అందరూ ఓనర్స్ నా మిత్రులే, నా ఆత్మీయులే. వాళ్ళందరినీ గౌరవిస్తా. కానీ కొన్ని కట్ చేసి ఏదో 1, 2 చూపిస్తారు. దానివల్ల ఏమీ లేదు. దానివల్ల మీకు లాభం లేదు, కానీ మాకే లాభం. ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. అతని కుటుంబ సభ్యుడిని, నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుతున్నాడు. అతనికి ఓటు వేస్తే 6 ఛానల్స్ బాగుపడతాయి, 6 పత్రికలు బాగుపడతాయి, భూ కబ్జాదారులు బాగుపడతారు. మట్టి, ఇసుక, అసలు అసఖ్య మనుషులు కూడా రక్తం తాగేస్తారు. వేయండి, రక్తం తాగండి, వాళ్ళు తాగించుకోండి. వాళ్ళ దగ్గర మట్టి, ఇసుక అన్నీ దోచేస్తున్నారు. మనం మాత్రం నేను ఒక అబ్బాయి విష్ణు సినిమా తీసాడు, రిలీజ్ అవ్వలేదు, సెన్సార్ ప్రాబ్లం. 5 సంవత్సరాలు అలా చూస్తూ నోట్లో ఏలు పెట్టుకొని చిక్కుకోవాలి. నేను డైలాగ్ చెప్పాను, పుణ్యభూమి నాదేశం. అంతే మీ పరిస్థితి. ప్రజలారా, గివ్ ఛాన్స్ ఓన్లీ వన్స్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వండి అతనికి. చూడండి, అనుభవం లేదంటే నీకేమనుభవం? కరెక్ట్, నీకుంటే అనుభవం జగన్మోహన్ రెడ్డి లేదు. అంటే నీలాగా వెన్నుపోటు పడవడం, అసత్యాలు చెప్పడం, ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి తెలియదు. ఉన్నట్టు మాట్లాడి నేను చేస్తాను అంటే చేస్తానని ఈ 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు తప్ప అడ్డదారుల్లో చెప్పరా. ఆయన ఏదన్నా ఒకటి చెప్పి అనౌన్స్ చేస్తే దానికి 2 నువ్వు అబద్ధాలుగా వెంటనే అనౌన్స్ చేస్తున్నాను ఈ స్కీములని. 4.5 సంవత్సరం పసుపు కుంకుమ నీకు అక్కర్లేదా? ఆడపడుతులకు పసుపు కుంకుమ అవసరం. మన తల్లి అయినా, చెల్లి అయినా, అక్క అయినా పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా బ్రతకాలని కోరుకుంటాం. అది కాదన్ను. బిగినింగ్ ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి, చెక్కులు ఇస్తావా? నీ సొమ్మ, నీ అమ్మ మొగుడు సొమ్మ. అది ఎవడి సొమ్ము? అది ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నావు. అమ్మా, నాకు చెల్లెళ్ళు ఉంటారు, అక్కళ్ళు అవుతారు, అందరూ తల్లుళ్ళు ఉంటారు. అందరికీ చెప్తున్నా, తీసుకోండి డబ్బు. కానీ ఈ అన్ని చోట్ల ఓన్లీ జగన్కి ఓటు వేయండి. ముఖ్యంగా వాటి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. నేను విన్నాను. నాకు కొన్ని సంవత్సరాల ముందు మా ఇల్లు ఏదో కాంట్రాక్టర్ హైదరాబాద్ చేసినట్టు ఎవరో చెప్పారు. తర్వాత ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను. ఆయన ఒక మంచి వ్యక్తి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లే. మీకు మన ఈయన అయ్యా రామకృష్ణారెడ్డిగా అయ్యా రామకృష్ణారెడ్డి అని గట్టిగా కేకేస్తే పలికేవాడు కావాలన్నా, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలు చేస్తున్నవాడు కావాలన్నా నేను ఆలోచించుకోండి. ఒక కేక వేస్తే అందుబాటులో ఉన్న వ్యక్తి, మన ఊరు వ్యక్తి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, అతన్ని వేసి గెలిపించి మీరు మంచి చూస్తారు. నా మాట నమ్మండి. ఒక మంచి వ్యక్తి
4 రూపాయలు భోజనం పెట్టాడు, మీ అందరికీ తెలుసు. క్యాంటీన్ పెట్టి రాజన్న క్యాంటీన్. తర్వాత ఒక 5-6 మాసాల వరకు చూడు అతను నిజాయితీ కనిపెట్టాడు. నాకెవరు చెప్పారు వచ్చి, ఏమంటే మీరు ఒక కూరగాయలు ఇచ్చేవాళ్ళు కదా 10 రూపాయలకు, కొన్ని 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అన్న. లేదన్నా, 10 సంవత్సరాలు తప్పు అవుతుంది, ఒక 5-6 మాసాల నుంచి ఇస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు గోల్డ్ అని చెప్పి మానేశాను. మరి అబద్ధం చెప్పేవాడైతే అవునండి ఒక 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నారంటే నేను కూడా వచ్చి నిజంగా 10 సంవత్సరాలు నేను కూడా అబద్ధం చెప్పేసి చెప్పేవాడు. అంత మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఇతనికి వేద్దామా? భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఉన్నాయి, దేవాలయం భూములు, అవి దేవాలయ భూములు, అవి మోసం జరగడానికి వీల్లేదు అని పోరాడిన వ్యక్తి ఈ వ్యక్తి. నాకు తెలుసు, మీకు తెలుసు, హృదయపూర్వకంగా చెప్తున్నా. అతను మంచి వ్యక్తి కాకపోతే ఇలా చేయి పట్టుకోను వచ్చి ఇతని గురించి చెడ్డవాడు కదా మరి ఎలా చెప్పాలి అని ఆలోచించేవాడు. ఒక తమ్ముడులాగా చెప్తున్నాను, నాకు తమ్ముడులాగా. ఒక మంచి వ్యక్తిని గెలిపిస్తే మనం అందరం బాగుపడతాం. అసత్యాల కూర మాటలు, చంద్రబాబు మాటలు విని తమిళ బాధ్యతకు వేయకండి. మీకు అన్నీ తెలిసి ఎలా వేస్తారు చెప్పండి. ముఖ్యంగా ఇదిగో ఆడపడుతుంది, నాకు తెలిసింది, ఓకే పార్టీలోకి వెళ్ళింది, టికెట్ ఆశించింది, తప్పలేదు, ఇస్తే ఇస్తాను లేదా రేపు లేదని చెప్పాలి. లాస్ట్ మినిట్ వరకు ఇస్తానని ఏమయ్యా మీ ఇంటికి భోజనానికి వస్తే భోజనం పెడతామని వచ్చాను, పెడితే పెట్టు, లేక భోజనం లేదు ఈరోజు, ఇంకొకసారి నాకు 4-5 రోజులు జ్వరంగా ఉన్నాయి, ఇంకొకసారి భోజనం పెడతానని చెప్పాలి. రాత్రి వరకు ఉండి రాత్రికి భోజనం కంచం కూడా రెడీగా ఉందని చెప్పి కంచం లేదు, భోజనం లేదు, ఇస్తరాకు లేదు, గెటౌట్ అని పంపించాడు ఆడపడుచు. మరి తక్కువ కులం ఎవరిది గొప్ప కులం? ఎవరు గొప్ప? ఎవడి కులం వాడికి గొప్ప. నేను ఎప్పుడూ సినిమాల్లో చెప్పాను, నీ కులం గొప్పదైతే నేను గౌరవించుకో, నా కులం గొప్పదైతే నేను గౌరవించుకుంటా. నీ కులం తప్పు అని చెప్పే అధికారం నాకు లేదు. నేను 8వ క్లాసులో చదివేటప్పుడు క్రిస్టియన్ ఇంట్లో భోంచేశాను, ఒక ముస్లిం సోదరుడి ఇంట్లో భోంచేశాను. నా విద్యాలయాల్లో కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, నా వరకు నుంచి వచ్చింది. ఇవన్నీ విషయాలు మాట్లాడితే చంద్రబాబు దగ్గర రైట్ టు లెఫ్ట్ ఉండే పనికి రాని మనుషులు మాట్లాడుతుంటారు ఎన్నో. ఇప్పుడు ట్విట్టర్లు వచ్చేవాటి అన్ని సమాధానం కాదు. అందుకే చంద్రబాబుతో సవాల్ అని చెప్పా. ధైర్యం ఉంటే నువ్వు పలానా ప్లేస్ చెప్పు, పలానా ఏరియా చెప్పు, టైం చెప్పు, నేను వస్తా, మన ఇద్దరు ముఖాముఖి మాట్లాడాడు. ఈ జన్మకు చంద్రబాబు ముఖాముఖి మాట్లాడాడు. నిలువెల్లా విషయమే. అది చంద్రబాబు క్యారెక్టర్. దొంగ ఎవరో చెప్పాను, కేసులు చంద్రబాబు మీద కూడా ఉన్నాయని చెప్పాను. అనుభవం అన్నది నీకు ఉన్న అనుభవం ఇతనికి లేదు. ఇతనికి మంచి అనుభవం ఉంది, నీకు దొంగ అనుభవం ఉంది. ప్రజలారా ఆలోచించుకోండి. వీళ్ళ నాన్న ఒక మంచి స్కీములు పెట్టాడు, అన్నయ్య పెట్టిన స్కీములు మడుగులు తొక్కేసావు చంద్రబాబు. చంద్రాన్న ఎవడైనా చంద్రాన్న ఏంటే ఎక్కడ చూసా చంద్రన్న స్కీము. మళ్ళీ అడుగుతున్నా, ఎవడు సొమ్ము? మీ తాత సొమ్మ? ఎవడు సొమ్ము? చంద్రబాబు. అయిపోయింది నీ చివరి దశ, అయిపోయింది నీ దశ. ప్రకృతి చూస్తూ ఉంటుంది. కాలం ఎళవేళలా మనది కాదు. ముస్లిం సోదరుడు ఉన్నాడు అక్కడ, ఆయన చెప్పాలంటే ఇన్షా అల్లా కా ఆశీర్వాద్, భగవాన్ ఊపర్ సే దిక్తే. భగవంతుడు చూస్తుంటాడు, జీసస్ చూస్తుండొచ్చు, అల్లా చూస్తుండొచ్చు, బాబా చూస్తూ ఉండొచ్చు. అందరికీ ఇష్టం వచ్చిన ప్రేమతో దేవుణ్ణి ఎలా ప్రార్థించుకున్నారో ఎవరి కులం వాళ్ళ గొప్పది. ఇక్కడ దాదాపు 40,000-50,000 మంది వీవర్స్ ఉన్నారన్నారు. మీరు వీవర్స్ అన్నా? మా ఊర్లో వీవర్స్ అన్నారు కాదు, చేనేత కదా మాది, మోదుగులపాలెం. ఇప్పుడు ఉన్నారు కదా, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అని ఇంటి పేరు ఉంది, ఎంపీ. అలాగే మోదుగులపాలెం మాది. మగ్గం వేసి వాళ్ళు ఉంటాం, మగ్గం వేస్తుంటారు. మా ఊళ్ళో వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు. పుత్తూరు, నగిరి అటు వెళ్ళిపోయారు. అక్క, బావ, మామ అనుకుంటూ ఉంటాం.
కులాలు లేవు. ఈ రోజున చూస్తే అమ్మా, నేను నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎలక్షన్ కోసం వచ్చి మాట్లాడుతున్నట్టు కాదు. ఇలా మాట్లాడుకునేవారు. అక్క బావ నేను పిల్లనిస్తావా, నువ్వు సినిమా పిచ్చోడు, నీకు సినిమాలు లేవు, మీకు ఎందుకు ఇస్తాం, ఇలా అనుకునేవాడు. మగ్గం వేసేవాడు అనేవాడు. ఇలాగా మనం గౌరవించుకోవాలి. వాళ్ళు ఆ నేత ఆ బట్టలే మనం వేసుకుని తిరుగుతున్నాం. అది ఈ ఊరు వాడచ్చు, ఈ ఊరు వాడచ్చు, విషయం రావచ్చు. ఇప్పుడు వాళ్ళే మొట్టమొదటి ప్రాధాన్యత, రైతు ప్రాధాన్యత, ఒక కులం ప్రాధాన్యత. మీకు జరిగిన మోసం ఒక నీచమైన మోసం తల్లి, దానికి పనిష్మెంట్ అనుభవిస్తాడు. మన వాళ్ళందరికీ నా మాటగా చెప్పు, ఒక ప్రజల మాటగా అందరినీ వారికి వేసి, మన కులంలో మనకు అవమానం జరిగింది కాబట్టి ఈసారి అతనికి వేసి గెలిపించమనండి. విజయాన్ని సాధిస్తాడు, అతను మంచి చేస్తాడు. ఎందుకంటే పైన జగన్ ఉంటాడు ముఖ్యమంత్రిగా. అతనికి మీరు అనుకున్నారు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఛాన్స్ ఇచ్చేసినట్టే నాకు తెలిసి 135 సీట్లు వస్తాయి గ్యారంటీ. నేను అన్నయ్యతో తిరిగి రామారావు గారితో, అన్నయ్య ఈసారి ముఖ్యమంత్రి అవుతాడంటే, బావయ్య మోహన్ బాబు మరి నువ్వు అని అనేవాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇప్పుడు వచ్చాను, ముఖ్యమంత్రి అయి తీరుతాడు జగన్ అని చెబుతున్నాను. కన్ఫామ్. మంచి వ్యక్తి. అనవసరమైన ఆరోపణలు అతని మీద నెట్టుతున్నారు. చూడండి, కౌరవులు 100 మంది, అలాగా చంద్రబాబును కాపాడడానికి ఇంకొక దొంగలు 100 మంది. ఒకడు నిన్నటి వరకు తిట్టాడు, చంద్రబాబు దొంగ. మీ పర్మిషన్ ఇస్తాం, మంచినీళ్ళు తాగరా చెప్పండి. ఇది వాస్తవం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 135 సీట్లతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు ముఖ్యమంత్రిగా. అతని కొలువులు ఇదిగో మన రామకృష్ణారెడ్డి గారు. తర్వాత ఎంపీగా మోదుగుల, ఆయన ఇంట్లో మా ఊరి పేరు ఉంది. ఎక్కడ వస్తాడు అనుకున్నాం కానీ ఎక్కడో స్టక్ అయిపోయాడు పాపం ఎలక్షన్స్ ముందు. ఆయన గురించి కూడా విన్నాను. ఎంపీగా నిలబడుతున్నారు. ఆయనకు కూడా ఓటు వేయండి. అక్కడ కూడా ఎంపీగా అపోజిషన్ నిలబడిన వ్యక్తి మా ఊరి వ్యక్తి. ఏమయ్యా, చిత్తూరు ఎక్కడ, మంగళగిరి ఎక్కడ? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మనం ఇష్టపడం. ఎక్కడో దూరంగా దూరపు కొండలు నునుపు అనుకుంటాం. అక్కడ ముళ్ళు, రాళ్ళు, రెప్పలు, పాములు, విష జంతువులు ఉంటాయి. మన పక్కింటోడు ఏమిటో మనకు తెలుసు. పక్కింటి వాడు ఏమిటో తెలిసినప్పుడు పక్కవాడికి వేద్దాం, అవకాశం ఇద్దాం. అలాగే ఎంపీగా వేణుగోపాల్ రెడ్డి గారు, అతని గురించి కూడా నేను విన్నాను. చాలా మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి. పార్లమెంటులో అప్పుడు రాష్ట్ర విభజన జరగదు గళవెత్తిన వ్యక్తి. ఇవన్నీ నాకు తెలుసు, తెలియకుండా పోదు. మీకు తెలుసు. మంచి మనసుతో ఆలోచించండి. జర్నలిస్టు సోదరులారా, ఆ టీవీ సోదరులారా, నాది కానీ ఈరోజు వేయకపోతే వాళ్ళెవరో నాకు తెలుసు. నేను నేరుగా ఆఫీస్కి వెళ్ళి మీ యజమానిని పట్టుకొని అడుగుతాను. ఐ హ్యావ్ దట్ రైట్. ఏమండి, మీరు అన్ని పార్టీలను వేయాలి, మీకు ఇష్టం వచ్చిన పార్టీకి మీరు ఓటు వేసుకోండి. కానీ నటుడుగా నేను కూడా పబ్లిసిటీకి ఇస్తున్నాను, నేను కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను. కనీసం నా ఫోటో అయినా వేయండి. నా ఫోటో అక్కర్లేదు, నేను మాట్లాడిన మాటల వాస్తవాలు వేయండి. చంద్రబాబు మాత్రం పెద్ద ఫోటో వేస్తారు, ఆయన ఇంట్లో ఎవరు చేసిన పెద్ద ఫోటో వేస్తారు. ఎట్లండి ఫోటో గత ఓట్లేసేది? ఆత్మకు, అంతరాత్మకు. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ప్రతి ఒక్కళ్ళు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ఉన్నాయి. ఆ కుటుంబం చాలా మంచిది. ఒక వ్యక్తిని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు, అన్నీ మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చే వాడు ఎవడో ధైర్యంగా వచ్చి మాట్లాడమనండి. ఇక్కడ నీ కూతురు నా కూతురుతో సమానం, నీ కొడుకు నా కొడుకు సమానం, ఆవిడ కూర్చోడంటే నాకు చెల్లెలతో సమానం. ఎస్, వీ లవ్ దెమ్ హోల్ హార్టెడ్లీ. ఇక్కడ కపటం లేదు, ఈ చేయి వేయడంలో కపటం లేదు. ఐ ఫీల్ షీజ్ మై మదర్.
మై సిస్టర్. ఐ హ్యావ్ దట్. నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి అమ్మ తెగులు పడకుండా వారిని ఎంకరేజ్ చేయమని మనందరికీ చెప్పు. మీకు కూడా నమస్కారం అమ్మ. అందరూ ఆడపడుతున్నారు, అందరూ సహాయం చేసి ప్రతి వాళ్ళు సహాయం చేసి వారిని గెలిపించండి. నా మాట నమ్మండి. మంగళగిరి బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే ఎవరికి అర్థం అడుగుతూ అదే ఎంతసేపు నేను చంద్రబాబు అనుకున్నానే. ఇప్పుడు చంద్రబాబు గారి ఓటు ఏ ఒక్కటి ఆలోచించుకోండి. కరెక్ట్ ఒక్కటి బాణం వేయడానికి 100 మంది చేరారు చంద్రబాబు పక్కన. నేనొక్కడే చాలు అని వస్తున్నాను. అలా వస్తున్నప్పుడు ఇతనికి లేని పూరివి కేసీఆర్తో సంబంధం అంట, లేదా బీజేపీ. నీకు సంబంధం బీజేపీ. నువ్వు సంఖ్యలో పెట్టుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, నీ పని అయిపోయినా వదిలేసావు. కాంగ్రెస్ అంటే ఇష్టం అన్నయ్యకు, రామారావు గారికి. మరి ఆ కాంగ్రెస్ను వాడు మీరు సంకర ఎక్కావు. మరి సంకర ఎక్కడ బాబు వాడి పక్కన అది చేశావు. ఇతను ఏమీ లేదు, ఇతను ముక్కుసూటిగా పోతున్నాడు అంటగట్టావు. నువ్వు కేసీఆర్ గారు ఉన్నారు పక్క రాష్ట్రంలో, ఆయన గురించి కావాలని ఏమండి తెలుగు వాళ్ళని కొడుతున్నాడట అని నేనున్నాను అక్కడ. నేనేదైనా నిజం అని చెప్పొచ్చు కదా. లేదు, నా భార్య బిడ్డల సాక్షిగా అందరి ముందు చెప్తున్నా. చెప్పనండి, ఏ తెలుగువాడైనా అక్కడ ఉన్నవాడు ధైర్యంగా వచ్చి మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని కొడుతున్నాడు అని చెప్పనండి. అతను ఆ మాట అన్నాడు. పోరాటం అప్పుడు ఇదే అనుకోవచ్చు. అతను ఆ మాట ఇవ్వచ్చా. తెలుగు వాడికి కాళ్ళలో ముళ్ళు పుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్నా అన్నాడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్కసారి చెప్పడం కొట్టండి మంచి. అతను మన విరోధి కాదయ్యా, మన పక్క రాష్ట్రంలో స్నేహితుడు. అయిపోయింది, అతను పోరాటం కావాలనుకున్నాడు, అయిపోయింది. 5-6 సంవత్సరాలుగా దాని గురించి పాకులాడాల్సిన అవసరం లేదు, అది మనసులో పెట్టుకునే అవసరం లేదు. మన ఇంట్లో ఒక 5-6 మంది బిడ్డలుంటే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు. అంతేగాని ఒక బిడ్డ చనిపోవాలి, ఒక బిడ్డ కూడా అయిపోవాలి మనం కోరుకోం. అలాగే అందరూ మనం కలిసిమెలిసి ఉండండి. లేనిపోయిన చెప్తున్నట్టు మాటలు నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, జగన్ ఇస్ క్లీన్ చిట్. కాబట్టి జగనే ముఖ్యమంత్రి అవుతాడు. రామకృష్ణారెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు. మరి మంత్రి పదవులని ఆయన చెప్పాలి, వాళ్ళ నాయకుడు చెప్పాలి. కానీ మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించండి, మంచి జరుగుతుంది. మంగళగిరి మంగళదాయకంగా ఉంటుంది. మంగళదాయకం అంటే ప్రతి ఇల్లు పచ్చడి తోరణాలతో క్షేమంగా ఉంటుందని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులు, మీరందరూ క్షేమంగా ఉండాలి. ఎలక్షన్ కోడేమో ఇదని దేవుడి పేరు చెప్తే, అవునా? లేదు కదా, నేనేం చెప్పలే, మన దేవుడి పేరు చెప్పి ఆ భగవంతుని షిరిడి సాయినాథుని ఆశీస్సులు, మిగతా పంచభూతాల ఆశీస్సులు ఈ మంగళగిరికి ఉండాలని, మన వాడిని అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించాలని, ఎక్కడో నుంచి వచ్చిన వాడిని గెలిపించకూడదని, గెలిపిస్తే మట్టి ఇసుక వాళ్ళలాగే మనం కూడా రక్తం తాగేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం. వెళ్ళొస్తాను బ్రదర్, మళ్ళీ ఇంకోసారి వస్తాను. థ్యాంక్ యూ బాబు. వెళ్ళేటప్పుడు ఆలోచిస్తూ పోండి, యువతకు చెప్పండి. కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పథకాల వల్ల బాగుపడి కుటుంబాలు బాగున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ అటువంటివి ఏమీ చెప్పకుండా ఎలక్షన్స్ ముందు మాత్రం మారేడుకాయ చేస్తున్నాడు చంద్రబాబు. నమ్మద్దండి, మోసపోద్దండి. విజయం జగన్మోహన్ రెడ్డి గెలిపించండి. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడొస్తాను బ్రదర్. ఇప్పుడు నేను
43-44 సంవత్సరాల్లో కొన్ని వందల వేల గార్లెన్లు శాలువాలు కప్పుకున్నాం. ఇప్పుడు శాలువ మీరు గెలవాలని మీ శాలువను మీకే కప్పుతున్నాం. సార్ మాకనే సార్ మేము మోహన్ బాబు ఫ్యాన్స్ భక్తవత్సల నాయుడు గారి ఫ్యాన్స్ కెనాల్ నుంచి తీసుకొస్తాను మీకోసం మీ ఫ్యాన్స్ నేను ఆలూరు కొండేనండి. మా కమలా గారు వచ్చింది, మీరు ఇచ్చారు, ఇద్దరు లేదు. ఒక సెకండ్ ఇవ్వండి. మీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాం ఛానల్ నుంచి.